గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ V3 ఛానల్. ఓం శ్రీ మాత్రే నమః. చాలామంది అన్నారు మా ఫ్రెండ్స్, ఇంత లేటుగా ఎందుకు వీడియో అప్లోడ్ చేస్తున్నావు, వచ్చి 20 డేస్ అయిపోయింది కదా అని. కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది. ఇంకోటి ఏంటంటే స్కూల్కి వెళ్ళాలి కదండి, జాబు 12 డేస్ పెండింగ్ వర్క్. స్కూల్కి వచ్చే వరకు అలసిపోతున్నా, అందుకే నేను వెంటనే వీడియోలో అప్లోడ్ చేయలేకపోయాను. ఇప్పుడు మనము కాశ్మీర్లోని అద్భుతమైన పవిత్రమైన మందిర్కి వెళ్తున్నామండి. ఇది జ్యేష్ఠ మాతా మందిర్. ఇవన్నీ నేను ఆన్లైన్లో సెర్చ్ చేసుకొని వెళ్ళాను, ఎవరు నాకేం చెప్పలేదు. అక్కడికి వెళ్ళాక డ్రైవర్స్ని అడిగితే కూడా వాళ్ళు కొన్ని చెప్పిస్తారన్నమాట. మామూలుగా మెయిన్ అయితే గార్డెన్స్ చూపిస్తారు, ఎందుకంటే అక్కడ ఆటో వాళ్ళందరూ 90% ముస్లిమ్సే ఉంటారు. చూపిస్తారు, బట్ ఇది చాలా దూరం ఉంది, అది చాలా దూరం ఉంది, దీనికి ఇంత అమౌంట్, దానికి ఇంత అమౌంట్ అవుతుంది, ఇన్ని కిలోమీటర్ దూరంలో ఉంది అని చెప్తూ ఉంటారన్నమాట. ఇది కాశ్మీర్లోని లాస్ట్ వీడియో అండి, శ్రీనగర్లోనిది. ఇప్పుడు మేము చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఎప్పుడైనా మనం అటు వెళ్ళినప్పుడు ఆటో వాళ్ళైనా క్యాబ్ వాళ్ళైనా నమ్మొద్దు. మనము గూగుల్లో సెర్చ్ చేసుకోవాలి ఎన్ని కిలోమీటర్లు ఉంది అని. మామూలుగా దల్ లేక్ నుండి మాకు శంకరాచార్య టెంపుల్ వెళ్ళడానికి 30 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్ అని చెప్పాడనమాట. లేదు అంత ఉండదు, నేను చూశాను గూగుల్లో అని చెప్తే అప్పుడు ఆ అబ్బాయి కరెక్ట్ రేట్ చెప్పాడనమాట. ఎప్పుడైనా శ్రీనగర్ వెళ్ళినప్పుడు అన్ని టెంపుల్స్కి వెళ్ళాలనుకున్నా, లేదైనా ఎక్కడికైనా మీరు వెళ్ళాలనుకున్నప్పుడు, ఎప్పుడైనా మనం ఏ తీర్థ స్థలాలకు వెళ్ళాలనుకున్నా ఫస్ట్ మనం గూగుల్లో రూట్ మ్యాప్ అంతా వేసుకోవాలండి. అప్పుడైతేనే మనం అనుకున్న టూర్ కంప్లీట్ అవుతుంది. నేను ఈ టూర్ ప్యాకేజ్లో వెళ్దాం అనుకున్నానండి. చాలా రేట్ చెప్పారు, 30 + 30 60,000 చెప్పారు. మళ్ళీ వేరే ఎక్స్ట్రా ఖర్చులన్నీ మనవే. ఎగ్జాంపుల్ అమర్నాథ్లో మనము హార్స్ తీసుకున్నా, డోలీ తీసుకున్నా, నెక్స్ట్ ఏదైనా మనము డెస్టినేషన్కి వెళ్ళినప్పుడు ఆటో ఆర్ క్యాబ్ మాట్లాడుకున్నా, ఇవన్నీ మన పర్సనల్ అమౌంట్ తోటి పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇవన్నీ చూసిన తర్వాత నేనే ఎప్పుడు టూర్ ప్లాన్ నేనే వేసుకుంటాను. నేను మా హస్బెండ్ మేమే కలిసి వెళ్తామన్నమాట. మాకు బడ్జెట్లో వస్తుంది. ఇంకోటి మనకు నచ్చిన దగ్గర మనం నిద్ర చేయొచ్చు. అమ్మవారి టెంపుల్ అయినా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం అక్కడ 1 నైట్ స్టే చేయడానికి వీలుగా ఉంటుంది. అంటే హడావిడి లేకుండా హాయిగా దర్శనాలు చేసుకొని ప్రశాంతమైన వాతావరణంలో మనం కొద్దిసేపు టైం స్పెండ్ చేయొచ్చు. శ్రీనగర్లో అన్ని ఆలయాలు ఇలాంటి ప్రకృతిలోనే మనకు కనిపిస్తుంటాయి. స్టార్టింగ్లో చూసాం కదండి, మొత్తం ప్రకృతిలో మనం బయలుదేరినట్టుగా ఉంటుంది. ఈ రూట్ అంతా చాలా అందమైన రూటు. ఈ రూట్ అంతా మిలిటరీ అండర్లోనే ఉంటుందండి. మొత్తం సెక్యూరిటీ కూడా వాళ్ళే చూసుకుంటారు. ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఏం భయపడాల్సిన అవసరం ఉండదు. ఆటో వాళ్ళు నమ్మకంగా రాకపోయినా కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు. మాకు దొరికిన అతను మంచి అబ్బాయి చాలా హ్యాపీగా అన్ని టెంపుల్స్ చూపించాడనమాట. అయితే అతను 2 టెంపుల్ మర్చిపోయాడు. నేను సరేలే అనుకున్నాను. తర్వాత నా లిస్ట్ చూసిన తర్వాత ఇంకా 2 టెంపుల్స్ మిస్ అయినవి చెప్పినప్పుడు ఓకే మేడం అవి కూడా తీసుకెళ్తానని అప్పుడు రేట్ మళ్ళీ పెంచేశాడనమాట. తప్పదు కదా, కిలోమీటర్స్ పెరిగితే సరైన ఒప్పుకున్నాం అన్నమాట. జాగ్రత్తగా అన్నీ తీసుకొచ్చి మార్నింగ్ 7కి బయలుదేరితే నైట్ 7:30 వరకు మమ్మల్ని రూమ్కి డ్రాప్ చేశాడనమాట. మంచి అబ్బాయి. అంటే అందరూ మోసం చేస్తారని చెప్పను, తెలియని వాళ్ళని మాత్రం కంపల్సరీగా వీళ్ళు ఆడుకుంటారన్నమాట. అంటే మోసం చేస్తారు. తెలిసిన వాళ్ళైతే ఇంకా వాళ్ళు కరెక్ట్గా మాట్లాడతారన్నమాట రేటు. జ్యేష్ఠమాత టెంపుల్లో అయితే ప్రకృతి అంటే నేచర్ ఎంత బాగుంటుందంటే, మొత్తం గార్డెన్స్ అండి. కట్టింగ్తో ఎంత బాగా చేస్తారంటే చూడండి, ఎంత ద్వారం ఎంత బాగా చేస్తున్నారంటే. ఇక్కడ వర్కర్స్ కూడా చాలామంది, కనీసం నాకు 20-30 మెంబర్స్ కనిపించారు లేబరు. మొత్తం అన్ని చెట్ల కటింగ్ అండ్ షేప్స్లో కటింగ్ చేయడము, నేమ్స్ రాయడము, ఇలాంటివన్నీ చాలా బాగా చేశారండి. ఈ విధంగా ప్రకృతి చెట్ల మధ్యలో నడవడం నాకు చాలా ఇష్టము. ఇవన్నిటిని చూస్తూ ఉంటే ఫ్లవర్స్, ఈ లీవ్స్ అంటే ప్లాంట్స్ ఎంత విచిత్రంగా ఉన్నాయంటే చాలా బాగున్నాయి. ఇక్కడ కాశ్మీర్ పండితులకి ఉండడానికి కూడా ఇలాంటి రూమ్స్ ఉంటాయంట అండి. కాశ్మీర్ పండితులకు ఇది చాలా పవిత్రమైనటువంటి మందిరు. వారు ప్రతి సంవత్సరం ఇక్కడ దర్శనానికి వస్తూ ఉంటారన్నమాట. అది ఎదురుగా చూసేదే మెయిన్ జ్యేష్ఠమాత టెంపుల్. అక్కడికి వెళ్ళడానికి ఫస్ట్ మనం అక్కడికే వెళ్ళామండి. తర్వాత పైకి వెళ్ళాల్సి వస్తుంది. పైన కూడా చాలా టెంపుల్స్ ఉంటాయి, ఉప ఆలయాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనము అమ్మవారి టెంపుల్లోకి వెళ్దాము. చాలా అందమైన ఫ్లవర్స్. ఇక్కడ చూడండి మెయిన్ టెంపుల్ అన్నమాట, అమ్మవారి టెంపుల్. జ్యేష్ఠ మాతా టెంపుల్ అని అంటారు ఇక్కడ. జ్యేష్ఠ అంటే ప్రథమము అంటే మొదటి అమ్మవారు అని ఈ అమ్మవారికి పేరు వచ్చిందట. కాశ్మీర్ పండితులు శ్రీనగర్ నుంచి వలసగా వెళ్ళిపోయినప్పుడు వారు తిరిగి కాశ్మీర్కి రావాలనుకున్నప్పుడు ఒక ప్లేస్ అనేది లేదట. అయితే ఇక్కడ జ్యేష్ఠమాత మందిర్ దగ్గరే వాళ్ళందరూ కలుసుకునే వాళ్ళట. ఇక్కడే మీటింగ్స్ కలుసుకోవడాలు జరిగేవట. అయితే ఈ మందిరాన్ని డెవలప్ చేయడానికి కూడా కాశ్మీర్ పండితుల యొక్క హస్తమే ఉంది. 1955లో వీరు ఈ మందిరాన్ని చాలా బాగా డెవలప్ చేశారు. ఈ మందిరం యొక్క ప్రకృతి, ఈ మందిరం యొక్క పర్యావరణము అంటే చెట్లైనా ఏదైనా సరే, రూమ్స్ అయినా, మందిరం యొక్క సంబంధించినటువంటి విషయాలన్నింటికి కూడా
ఇప్పుడు కూడా కాశ్మీర్ పండితులే చూసుకుంటారు. వారు నిర్మించినటువంటి సమితియే ఈ యొక్క మొత్తం టెంపుల్ ఆలయం యొక్క డెవలప్మెంట్కి వాళ్ళు కార్యక్రమాలు చేస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ మేము అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ ఉన్న అతనిని మేము అడిగామన్నమాట, ఈ మందిర్ విశేషాలు, ఈ మందిర్ యొక్క కథ చెప్పమని. అయితే ఆయన మాకు చెప్పాడు హిందీలో, అది నేను షూట్ చేయలేదు. బట్ ఆయన ఏం చెప్పాడంటే, ఇక్కడ మందిర్ జ్యేష్ఠ మందిర్ అనే టెంపుల్ ఇక్కడ వెలిసింది కాశ్మీర్ పండితుల కోసమే అమ్మవారు వెలిసారని, అండ్ అమ్మవారు ఇక్కడ వాటర్లో ఉన్నారని, మెయిన్ విగ్రహ రూపము వాటర్లో ఉందని ఆయన చూపించారన్నమాట. మాకు అసలు నిజంగా చెప్పాలంటే అమ్మవారిని దర్శనం చేసుకుని అక్కడ నుంచి మేము బయటకు వచ్చేవాళ్ళము. ముందు ఒక హాల్ ఉంది చూడండి, హాల్లో కూర్చున్న తర్వాత ఆలయం దగ్గరికి వెళ్ళాలంటే మళ్ళీ బయట నుంచి వెళ్ళాలన్నమాట. వాటర్ మధ్యలో ఉంది అమ్మవారు టెంపుల్, సేమ్ మనకు కీర్మాత టెంపుల్ ఎలా ఉందో అలా. తర్వాత ఆయన చెప్పారు ఏంటంటే, ఇక్కడ లోపల కుండులో అమ్మవారి విగ్రహం పడుకున్నట్టుగా ఉంటుందన్నమాట. ఈ విగ్రహం మీకు కనిపిస్తున్నట్టుంది, ఇక్కడ మేము దర్శించుకున్నాము. ఈ విషయం మాకు అయ్యగా చెప్పే వరకు మాకు తెలియదు. ఇంకా ఇక్కడ ఈ కుండ నిండిపోతే ఎప్పుడైనా ఈ వాటర్ మొత్తము కీర్మాత టెంపుల్ వరకు కలుస్తాయట అండి. ఇక్కడ నుంచి అక్కడికి కనెక్షన్ ఉంది అని చెప్తున్నారన్నమాట. ప్రతి వీడియోలో ప్రాచీనమైనటువంటి మందిరాల గురించి, ఆలయాల గురించి, వాటి యొక్క విశిష్టత గురించి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నానండి. మీకు నా వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా నాకు ఇంకో నెక్స్ట్ మంచి టెంపుల్, పురాతనమైన టెంపుల్ చూపించడానికి నాకు ఒక ప్రోత్సాహన లభిస్తుంది. వీడియోని మొత్తం కంప్లీట్గా చూడాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క పురాతన ఆలయం యొక్క విశిష్టత ఏంటంటే, క్షీరసాగర మదనం సమయంలో దుర్గామాత అందులో నుంచి వెలిసారంట అండి. అసురులను వధించడానికి పరమేశ్వరుడు అమ్మవారిని అందులో నుంచి తీసుకున్నారట. అయితే ఆ పరమేశ్వరుడు పార్వతీ రూపంలో అమ్మవారిని ఈ సరోవరంలో ఉండమని ఆదేశించారంట. అది ఎందుకంటే అసురులను చంపడానికి ఆ సమయంలో సప్తఋషులను యజ్ఞానికి భంగం చేసేటట్టుగా ఈ అసురులు అక్కడ ప్రవర్తించేవారట. ఆ అసురులను ధ్వంసం చేయడానికని ఈ అమ్మవారిని పార్వతీమాత రూపంలో తీసుకొని ఇక్కడ నీటిలో ఉండమని ఆదేశించారంట పరమేశ్వరుడు. అప్పటి నుండి పార్వతీమాత ఈ జలకుండంలో ప్రవేశించారట, అక్కడే ఉంటారట. అసలు పార్వతీమాత విగ్రహం ఎంత అందంగా ఉందో అండి, కొలనులో అయితే చాలా అందంగా ఉంది. పైన కూడా మూర్తి ఎలాగో అలంకరిస్తారు కాబట్టి బాగుంటుంది. వాటర్లో అయితే చాలా అద్భుతంగా ఉంది ఆ యొక్క విగ్రహము. పరమేశ్వరుడు అమ్మవారికి వరం ఇచ్చారట. జ్యేష్ఠ ఆషాఢ మాసంలో 7 వారాలు ఎవరైతే పూజ చేసుకొని చివరి వారంలో పీలా చావల్ అంటే ఎల్లో కలర్లో ఉన్నటువంటి ఆ రైస్ని అమ్మవారికి నైవేద్యంగా పెడితే వారు అనుకున్నటువంటి కోరికలన్నీ తీరేటట్లుగా పరమేశ్వరుడు జ్యేష్ఠామాతకి వరమిచ్చారట. అందుకని ప్రతి ఒక్కరూ ఇక్కడ దర్శనం చేసుకొని ఈ అమ్మవారి యొక్క నిష్టగా పూజించుకొని, ఎక్కువగా కాశ్మీర్ పండితులు ఈ యొక్క పూజలు చేస్తారట అండి. 7వ గురువారము పీలా చావల్ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకుంటారట. ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళ యొక్క కోరికలు తీరుతాయని ఇక్కడి వారి నమ్మకం. క్షీరసాగర మదనంలో మొదటిసారి అమ్మవారు పార్వతీ రూపంలో ఉద్భవించినందుకు ఈ అమ్మవారిని జ్యేష్ఠమాత అని పిలవాలని పరమేశ్వరుడు చెప్పారట. అప్పటి నుండి ఈ అమ్మవారిని జ్యేష్ఠమాత రూపంలో కొలుస్తూ ఉంటారు. ఇక్కడ వాతావరణం అయితే చాలా బాగుందండి, చాలా పీస్ఫుల్, ప్రశాంతమైన వాతావరణము. అసలు ఎక్కువ పబ్లిక్ లేదు, భక్తులు లేరు, తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే చాలా పైన హిల్ స్టేషన్లో ఉన్న టెంపుల్ అండి ఇది. అందరికి తెలిస్తే వస్తారు, తెలియని వాళ్ళు అట్నుంచే వెళ్ళిపోతారు. చాలా మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణం అండి ఇక్కడ. సారికామాత టెంపుల్ కూడా ఇక్కడ ఉండింది. ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. అంటే మెట్లు ఎక్కుతూ వెళ్ళాలి. ఇది కూడా ఒక 4 అంతస్తుల మెట్లు లాగా ఉందండి, ఎక్కుతూనే ఉండాలి. ఇక్కడ కూడా వాటర్ కుండు ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. ఈ వాటర్ అంతా ఎక్కడ వరకు వెళ్తుందంటే శ్రీనగర్, మనము ఎక్కడైతే బాల్టా నుంచి వచ్చామో సోన్మార్గ్, అక్కడ ఉన్నటువంటి కీర్మాత టెంపుల్ వరకు కలుస్తుందంట అండి. ఈ మొత్తం ఈ యొక్క వాటర్ కుండలో ఉన్నటువంటి వాటర్. అమ్మవారు అండి, సారికామాత అమ్మవారు, దుర్గామాత రూపము. కీర్మాత టెంపుల్ వీడియో కూడా నేను చేశానండి, నా యొక్క ఛానల్ని వీక్షించండి. చూస్తున్నారా ప్రతిమ ఎంత అందంగా ఉందో. మా దర్శనం అయితే చాలా బాగా అయిందండి. చాలా మంచిగా దర్శనం చేసుకుని చాలాసేపు ఇక్కడ మేము టైం స్పెండ్ చేసాము. ఒక్కొక్క టెంపుల్కి 1 అవర్ పైన ఇస్తున్నారు ఆటో అబ్బాయి. చాలా మంచిగా దర్శనం చేసుకొని హ్యాపీగా వెళ్ళినా, అంటే ఏం తొందర లేదు, హ్యాపీగా దర్శనం చేసుకొని రమ్మని చెప్తున్నాడు అన్నమాట. ఇలా పైకి వెక్కి దర్శనం చేసుకొని కిందికి వచ్చాము.
అమ్మవారి టెంపుల్ ఒక రూమ్లో పెద్ద హాల్లో ఉంటుంది. ఇలా ప్రదక్షిణ అన్నమాట, అటు నుంచి వెళ్ళి ఇటు నుంచి రావాలి. ఇక్కడ కొత్తగా చూసింది ఏంటంటే ఇక్కడ కొన్ని రాళ్ళు ఉన్నాయండి. అవి వాటి విశేషత ఏందో తెలుసుకుందామంటే అక్కడ ఈ గుళ్ళో అయ్యగారు లేరు, అంటే పండితులు లేరు. అక్కడ ఏంటో అలా స్టోన్స్ పెట్టి అన్ని స్టోన్స్కి పూజ చేశారన్నమాట. వాటిది కూడా ఏదో విశిష్టత ఉన్నట్టుంది. నేను ట్రై చేశాను మీకు చెప్పాలని, చాలా వీడియోస్ చూశాను, బట్ వాటి గురించి నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు. అమ్మవార్లని మీరు కూడా దర్శించుకోండి. మొత్తం దుర్గామాత టెంపుల్, ఇక్కడ శివుడి టెంపుల్ చాలా బాగుందండి. లింగం అయితే అద్భుతం, చాలా బాగుంది. ఇక్కడ చూడండి అమ్మవారు ఎంత బాగుందో. చాలా విశిష్టమైనటువంటి అమ్మవారండి, చాలా పవిత్రమైనటువంటి ప్రదేశము. ఇక్కడ మెట్లు కూడా ఎంత అందంగా మంచి పెయింట్ వేశారంటే చాలా చూడముచ్చటగా అనిపించింది. అంటే కలర్ఫుల్గా ఉన్నాయండి మొత్తం, అలా ఎక్కడము దిగడము. చూస్తున్నారు కదా ఎంత అందమైనటువంటి ఫ్లవర్స్ అండి. ఇంత ముందు నేను చూశాను ఫ్లవర్స్, బట్ ఇటువంటి కటింగ్ మాత్రం ఎక్కడా చూడలేదు. అందమైన శివలింగం అండి, దర్శించుకోండి. ఇలాంటి కటింగ్ ఇంత మంచి నైపుణ్యంతో కలిగినటువంటి అక్కడ చేసే వర్కర్స్ గ్రేట్, చాలా బాగా చేశారండి. చుట్టుముట్టు పర్వతాల మధ్యలో ఉన్నటువంటి అద్భుతమైన అందమైన ఆలయము. శ్రీనగర్లో చాలా పురాతనమైనటువంటి హిందూ టెంపుల్స్ చాలా ఉన్నాయండి. ప్రతి ఆలయానికి ఒక విశిష్టమైనటువంటి కథ ఉంది. శంకరాచార్య టెంపుల్ అయినా సరే, పీర్ మహల్ అయినా సరే, నెక్స్ట్ మనం వెళ్ళినటువంటి సారికా టెంపుల్ అయినా సరే చాలా హైట్లో ఉంటుందండి. మెట్లు చాలా ఎక్కాల్సి వస్తుంది. గార్డెన్స్ చూడకపోయినా సరే కానీ నాకు ప్రతి ఆలయం చూడాలన్న ఆశ. అమర్నాథ్కి వెళ్ళి రావడమే చాలా కష్టతరము. అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత చాలా అలసిపోయామండి. అసలు ఎంత అంటే కాళ్ళు చాలా నొప్పులు. తర్వాత అన్ని ఆలయాలని మంచిగా దర్శించుకున్నాము. అలసిపోయినా సరే కానీ ఇంత దూరం వచ్చిన తర్వాత అన్ని ఆలయాలు చూడకపోతే మన ట్రిప్ కంప్లీట్ కాదండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.